3 సినిమా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకొని ఫుల్ వింటుండే ఆ టైంలో అనిరుద్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్, మీరు అనిరుద్ నేను పూజ అయినప్పుడు కూడా ఫుల్ హ్యాపీ అయిన ఉండే అరవింద సమేతకి. ఓకే ఫైనల్లీ మా విజువల్ మా స్పీకర్ 2 కలిసినాయి అనుకుంటుండే. బట్ డెఫినెట్లీ వెన్ అనిరుద్ కేమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. పిచ్చగా వెయిట్ చేస్తుండే. నేను లిటరల్లీ మీది 5 AM అని ట్రాక్ ఏదన్నా ఉంటే 5:02కి నేను ఆల్రెడీ ఇంటుంటా. వ్యానిటీలు ఉండు షూటింగ్లో పక్కకి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటుండే. సో ఈవెన్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ ముందు కూడా ఐ వాజ్ హియరింగ్ రెడ్ సీ ఇనుకుంటా కూర్చుంటుండే. బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. I mean, he's killed it for this movie. Definitely theatre la nizanga one more X factor anukuntunna. Avunu. No, 101%. I mean, ippadaaka tanu whatever he's delivered for Devara has actually in a way cheppalante ma visual ki whatever it is his audible which is the most important thing kada. And he is the biggest asset for Devara. Ante the kind of work, the background score he's done is phenomenal. ఎక్స్ ఫ్యాక్టరీ అనిపిస్తుంది అన్న. భలే అనిపించింది నాకైతే నాకు బేసిక్గా ట్రైలర్ విన్నప్పుడు ఆ లాస్ట్ ఎస్పెషల్లీ ఆ షార్క్ వచ్చినప్పుడు ఆ వెనకాల అంతా నాకేంటో అరే ఒక పెద్ద వాల్ట్ డిస్నీ మూవీలో సింఫనీ పడుతుంది చూడు, లైక్ హాన్ జిమ్మర్, ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. సో హీఈస్ డెఫినెట్లీ వన్ డే ఐ థింక్ హీల్ డెఫినెట్లీ గో అప్ టు దట్ లెవెల్ of scoring an international movie like Rahman garu. Definitely నేను మొన్న కాంగ్ గాడ్జిల్లా చూసినప్పుడు కూడా అనిరుద్ అయితే బాగుండు అనుకున్నాను. బికాస్ సంబడి ఎడిటెడ్ ఆ కాంగ్ గాడ్జిల్లా సీన్ కి మాస్టర్ మ్యూజిక్ పెట్టి తీస్తే అసలు ఇట్ వాజ్ మోర్ యాప్ట్, ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండే దానికి. అయితే డెఫినెట్గా నాకు తెలిసి తను హీ విల్ డూ ఇట్ లైక్ రెహమాన్ గారు చేసినట్టు మాత్రం వెళ్తాడు. హీ విల్ డెఫినెట్లీ గో ఇంటర్నేషనల్ అండ్ ఐమ్ హోపింగ్ ఇట్స్ విత్ దేవరా. మీకు ఎప్పుడైనా ఈ ఫెనోమినన్ మీరు అబ్జర్వ్ చేశారా, వేర్ ఐదర్ మీరు జీవితంలో మాట్లాడింది మీ సినిమాలో జరుగుతుంది, ఆర్ మీరు రాసుకుని తీసిందో ఏదో మీ లైఫ్లో తర్వాత రిపీట్ అవుతుంది? ఎప్పుడైనా జరిగింది అట్లాగా? మీరు అనుకుందో లేకపోతే మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తుందో? ఇట్స్ ఎన్ థింగ్ అన్న టుడే మేనిఫెస్ట్ అనేది. నేనైతే చూసిన ఒకటే మేనిఫెస్ట్ జాన్వి. ఆ అమ్మాయి అనుకుంది చెయ్యాలని. ఆ అమ్మాయి ఎలా వచ్చిందో మాకు కూడా తెలియదు. అంటే మేము ఇంకా అప్పటికి రాస్తున్నాము, ఇంకా క్యారెక్టర్ రాస్తున్నాడు అయినా ఇంకా ఎవరిని అనుకోవట్లేదు. ఆ అమ్మాయేమో నేను చెయ్యాలని చెప్పింది. అసలు వి వరంట్ ఈవెన్ ఇన్ అ స్పేస్ ఆఫ్ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. ఫైనల్గా డీ డే వచ్చి ఇప్పుడు సరే మనం ఇప్పుడు హీరోయిన్ ఫైనల్ చేయాలని, కానీ ఇద్దరు నోట్లకి వెళ్ళి జాన్వి తప్ప వేరే మాట రాలేదు. అంతలా మేనిఫెస్ట్ చేసింది ఆ అమ్మాయి. కానీ నువ్వు ఇందాక చెప్పింది నువ్వే నాకు అర్థం అవట్లేదు. చెప్పింది జరిగింది, జరగబోయేది తెలుస్తుంది. కాదు మనం జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా, ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా ఏదైనా అది అవుతుంది. అలాంటిది సినిమాలో జరగడం డేజావు లాగా ఉంటుంది అది. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు, బ్యాడ్ అయితే డేజాపు. అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి ఏదో తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా. యాస్టీస్గా అయి ఉండకపోవచ్చు, బట్ సిమిలర్గా ఏదైనా. ప్రస్తుతానికైతే అవ్వలేదు. దేవుడి దయ వల్ల. నీకైందా కృష్ణ టిల్లుడు మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్నీ కదా. అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్ తీయండి. నేనే మరి అన్నా నా విశ్వాసం. నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాను. బాడీ దొరకటాలు లేదు సార్, పాతి పెట్టడాలు లేదు సార్, లేదు ముద్దు పెట్టడాల వరకు అయి ఉంటుంది. సెలవు దేవరా సరే కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా. 27 సెప్టెంబర్ రిలీజ్.